జనసేన అధినేత టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా పేరు హరిహర వీరమల్లు. ఈ సినిమా ఈ నెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయ్యి అద్భుతంగా థియేటర్లో దూసుకుపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. కామన్ ఆడియన్స్తో పాటు రాజకీయ సినీ వర్గాల్లో ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్టు ఈ సినిమా కలెక్షన్స్ కూడా హై లెవెల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ 250 కోట్ల పైగా దాటినట్లు అధికారంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. తాజాగా ఈ ట్రోల్స్ పై బండ్ల గణేష్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు నటించిన లేటెస్ట్ హరిహర వీరమల్లు సినిమా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. చాలామంది థియేటర్కి వెళ్లకుండానే ట్రోల్స్ చేశారు. వారందరికీ నేను ఒకటే చెప్తున్నా, థియేటర్స్కి వెళ్ళి చేయండిరా ఇలాంటివి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బండ్ల గణేష్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు దాదాపు 5 ఏళ్ల పైగా ఈ సినిమా షూటింగ్ జరిగిందనే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పొలిటికల్గా బిజీ అవడం వల్ల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్కి బ్రేక్లు ఎక్కువగా పడ్డాయి. ఇక షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్, ట్రైలర్ నుండి విడుదల వరకు వచ్చిన ప్రతి అప్డేట్ భారీ హైప్ను సృష్టించిన విషయం మనకందరికీ తెలిసిందే.